పురాణాలు అలా చెప్పారు. మరి సరస్వతికి కూడా హంసవాహనం ఎందుకంటే ఖగోళ శాస్త్రం ప్రకారం తెలిసిన వాళ్ళందరికీ తెలుసు, నాసా సెంటర్ వాళ్ళు కూడా బయటపెట్టిన విషయం. అభిజిత్ నక్షత్రం పక్కనే ఒక నక్షత్రం ఉంటుందండి, అద్భుతం అమ్మ, మన దేవతా విగ్రహ రూప శిల్పం. అది వీణ ఆకారంలో ఉంటుంది. గ్రీకులు కనిపెట్టి దాన్ని లైర్ అన్నారు. లైర్ అంటే వాళ్ళ భాషలో వీణ అని అర్థం. దాని నుంచి లిరిక్ అనే మాట వచ్చింది, దాని నుంచే లిటరేచర్. అదే సరస్వతీ మాత, అదే సరస్వతీ మాత. ఆవిడ వీణ వాయిస్తూ కూర్చుంటుంది కాదు, నక్షత్ర సముదాయం మొత్తం వీణ. అది ఆ నక్షత్రం ఏమిటనుకుంటున్నారు మీరు? వేళ ఏదో పెద్ద పేర్లు పెట్టారు, మూలా నక్షత్రం అమ్మ. మూలా నక్షత్రం వీణ ఆకారంలో ఉంటుంది. మూలా నక్షత్రంలో ఎవరైనా అమ్మాయి పుడితే మెడలో దండేసి పెళ్లి చేసుకోండి, ఎటువంటి అపశకునం ఉండదు. ఇప్పుడు శంకరుడు పెరిగే మూలంటే తెలియక అర్థాలు, మూలంటే మారుమూల కాదమ్మా, మూలమైన నక్షత్రం. అర్థం తెలియట్లేదు మనకి. పరాభవ అంటే ఓటమని చెప్పినట్టే. మూల నక్షత్రం అంటే మూలమైన నక్షత్రం, అది సంస్కృతంలో మూల. దీనికి